హలో అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, అలాగే చాలామంది ఇష్టపడుతుంటారు కదా బెల్లం గవ్వలు. వాటి కోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం సాల్ట్ తీసుకున్నాను, అలాగే 2 స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ నెయ్యి ఈ పిండిలో మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం చేసేది బెల్లం గవ్వలు కాబట్టి ఉప్పు చిటికెడంత తీసుకుంటే మనకి టేస్ట్ కొంచెం బాగుంటుంది. అలాగే నెయ్యి మనం ఎక్కువగా తీసుకోకుండా ఇలా ముద్దలు కట్టి చూస్తే కట్టుకోకుండా పర్లేదు, ఇలా పొడి పొడిగా వచ్చినా పర్లేదు. ఇప్పుడు దాంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. నీళ్ళని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇలా పిండిని అయితే మొత్తాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని మొత్తం కలిపిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఇలా 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని ఆ పిండిని ముద్దలుగా చేసుకోవాలి, 2 ముద్దలుగా. కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం సేమ్ సైజులో చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. బాల్స్ అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే మనకి గవ్వలు చేసుకునే టైంలో ఈజీగా అయిపోతుంది. ఇలా ఒక చాక్తో చిన్న చిన్నగా తీసుకొని పిండి ఒకే సైజులో బాల్స్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్లో చుట్టు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మన దగ్గరున్న గవ్వల చెక్క ఉంటుంది కదా, అది ఇలా ఒక సైడ్కి పెట్టేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని అయితే ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ వదిలేస్తే ఇలా మనకి మంచిగా గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. గవ్వలు చేయడం పెద్ద పనేం కాదు, తొందరగా అయిపోతుంది. ఈ గవ్వలన్నీ ఒకదానికొకటి అంటుకుపోకుండా మధ్య మధ్యలో పొడిపిండిని అయితే చల్లుకోవాలి. ఇక్కడ మనకి గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి కాబట్టి వాటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని అయితే హీట్ చేసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న నూనె ఎక్కువగా వేడి కాకుండా మీడియంగా, అంటే లైట్గా వేడి కావాలి అంతే. ఎక్కువగా హీట్ అయిందంటే వెంటనే పైనకి వచ్చేసి పూరిలాగా మెత్తగా అయిపోతాయి. అందుకని చెప్పేసి గవ్వలు అయితే ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి గవ్వలు అయితే మంచిగా వస్తాయి. గవ్వలు చేసే ప్రాసెస్ అయితే తొందరగా అయిపోతుంది, కాకపోతే వాటిని చేసిన తర్వాత ఫ్రై చేసే టైం అయితే ఎక్కువగా పడుతుంది. కొంచెం చూసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ గవ్వలను అయితే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా గవ్వలన్నింటినీ తీసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్లో సెకండ్ రౌండ్ కూడా గవ్వలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం ఎక్కువగా హీట్ అవ్వకూడదు, అందుకే వెంటనే వేసేసుకోవాలి. అలాగే గవ్వలు ఇలా ఒకదానికొకటి అంటుకుపోయినా పర్లేదు, వాటంతట అవే ఫ్రై అయిన తర్వాత ఊడి వచ్చేస్తాయి. ఇలా మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నింటినీ వేసుకున్న తర్వాత అవి నూనెలో మంచిగా ఫ్రై అయ్యి ఇలా పైకి తేలుతూ వస్తుంటాయి. ఇలా మంచిగా గవ్వలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మన గవ్వలు అయితే ఎంత బాగా వచ్చినాయో. ఆల్మోస్ట్ గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటికి బెల్లం పాకం అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం అయితే నేను ఇక్కడ ఒక పెద్ద బాండి పెట్టుకున్నాను. దాంట్లోకి 1 కప్పు బెల్లం తీసుకొని, అలాగే బెల్లం తొందరగా కరిగిపోవాలంటే కొద్దిగా వాటర్ తీసుకుంటే మనకి తొందరగా మెల్ట్ అయిపోతుంది బెల్లం. అలాగే పాకంలోకి ఇలాచీ పౌడర్ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఒక స్పూన్ తీసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకుంటే మనకి చక్కగా పాకం అయితే మొత్తం కరిగిపోతుంది. బెల్లం అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఉన్నాయి. ఇలా ఒక 2 మినిట్స్ మొత్తం పాకాన్ని ఇలా కలుపుకుంటూ ఈ ఉండల్ని కూడా కరిగించుకోవాలి. ఆ బెల్లం మొత్తం ఉండలు మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకుంటే మనకి గవ్వలు అనేది ఒకదానికొకటి అంటుకుపోకుండా వస్తాయి. పాకంలో వేసిన తర్వాత
ఇక్కడ మనకి పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ మనకి పాకం ఎక్కువగా ముదిరితే స్వీట్ కాస్త చేదుగా వస్తుంది మళ్ళీ. సో అందుకని దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వలైతే మొత్తం వేసేసి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. గవ్వలన్నింటికి పాకం మంచిగా పట్టేలాగా కలుపుకుంటే మనకి బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. మరి ఈ గవ్వలు కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.